హెడ్లైన్స్. ముస్లింల ఓటు బ్యాంకు కోసం ముజ్రా డాన్స్. ఇండియా కూటమిపై మోదీ తీవ్ర విమర్శలు. ఇండియా కూటమి గెలిస్తే ప్రధాని ఎవరో ఇప్పుడే చెప్పలేం. కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. మండిపోతున్న కూరగాయల ధరలు. పెరిగిన ధరలతో సామాన్యుల తిప్పలు. జగన్కు గులాంగా మారాడు. ఏపీ సీఎస్ పై సోమిరెడ్డి ఫైర్. తెలంగాణ పాఠశాల వేళల్లో మార్పు. అరగంట ముందుగానే మోగనున్న బడిగంట. మోదీ బస చేసిన హోటల్ బిల్లు ఎప్పుడు కడతారు? కర్ణాటక అటవీ శాఖకు యాజమాన్యం లేఖ. విపక్ష ఇండియా కూటమిపై ప్రధాని మోదీ మరోసారి విమర్శలు గుప్పించారు. శనివారం బీహార్లోని బక్సర్, కారాకట్, పాటలీపుత్ర లోక్సభ స్థానాల్లో ఎన్డీఏ కూటమి పక్షాల తరపున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింల ఓటు బ్యాంకు కోసం ఇండియా కూటమి ముజ్రా డాన్స్ చేస్తోందని అన్నారు. దళితులు, బీసీల రిజర్వేషన్లను దోచుకుని ముస్లింలకి ఇచ్చేందుకు ప్రయత్నిస్తోందని మోదీ ఆరోపించారు. బీహార్ నుంచి వలస వెళ్లిన వారిపై పంజాబ్, తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులు, బెంగాల్లోని టీఎంసీ నేతలు అవమానకరంగా మాట్లాడారని అన్నారు. కూటమి పార్టీలు పొరుగు దేశాలకు భయపడుతున్నాయని అన్నారు. విపక్ష కూటమి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని మోదీ వ్యాఖ్యానించారు. ये लोग गौर सांप्रदायिक है, इनको संविधान से, बिन सांप्रदायिकता से, सर्वपंथ संभाव से कोई लेना देना नहीं है. ये गौर सांप्रदायिक है. ये लोग गौर जातिवादी है और ये लोग गौर परिवारवादी है. सबसे पहले वो अपने परिवार का ही सोचते हैं, बाकियों को सबको पीछे रखते हैं. क्या ऐसे लोग बिहार का भला कर सकते हैं? बिहार का भला कर सकते हैं, पाटलिपुत्र का भला कर सकते हैं, आपके परिवार का भला कर सकते हैं? साथियों, बिहार की इस धरती ने सामाजिक न्याय को लेकर पूरे देश को दिशा दिखाई है. एससी, एसटी, ओबीसी के आरक्षण के अधिकार के लिए बिहार ने लंबी लड़ाई लड़ी है. लेकिन आज बिहार के जागरूक लोगों के सामने मैं दुख के साथ, बड़ी पीड़ा के साथ एक कड़वा सच रखा हूं, क्योंकि मैं भी आप ही की तरह अति पिछड़े लोगों के बीच में पल भर करके आपके बीच पहुंचा हूं. इसलिए मैं उस दर्द को जानता हूं. आरजेडी, कांग्रेस और इंडी गठबंधन के दल मिलकर एससी, एसटी, ओबीसी के साथ बहुत बड़ा विश्वासघात कर रहे हैं. हमारा संविधान कहता है, ब्लैक एंड व्हाइट में है, कोई क्वेश्चन मार्क नहीं है. हमारा संविधान कहता है कि भारत में धर्म के आधार पर आरक्षण नहीं होगा. बाबा साहब आंबेडकर कहते थे कि धर्म के आधार पर आरक्षण नहीं होगा, लेकिन आरजेडी, कांग्रेस, एससी, एसटी, ओबीसी का कोटा खत्म करके अपने वोट बैंक को, जो वोट जिहाद करते हैं, ऐसे लोगों को धर्म के आधार पर आरक्षण देना चाहती है.
కేంద్రంలో విపక్షాల ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని సీటు ఎవరిని వరిస్తుందనే విషయంపై కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇండియా కూటమికి మెజారిటీ వస్తే ప్రధానిగా ఎవరు ఉండాలనేది నేతలంతా కలిసి నిర్ణయిస్తారని చెప్పారు. ప్రధాని ఎవరనేది కౌన్ బనేగా కరోడ్పతి లాంటి ప్రశ్న అని ఖర్గే చెప్పారు. ప్రధాని సీటు ఎవరిని వరిస్తుందో ఇప్పుడే చెప్పలేమన్నారు. అందరికీ నచ్చిన వ్యక్తిని ప్రధానిని చేస్తామని అనుకున్నా కూడా ఒక్కొక్కసారి అనుకున్నది జరగకపోవచ్చని తెలిపారు. ऐसे क्वेश्चन मेरे को अब तक आया है, उसका उत्तर भी दिया हमने. कौन बनेगा करोड़पति के जैसा क्वेश्चन पूछ रहे आप. तो देखिए, गठबंधन होने के बाद सब मिल सकते हैं, एक हो सकते हैं. मिल के जो गठबंधन के नेता लोग तय करेंगे, सारे पक्ष वाले मिल के बोलेंगे, वो नेता बनेगा. अब आप क्या सोच सकते हैं कि जब 2004 में सोनिया गांधी जी को सभी ने मिलकर कहा कि तुम प्रधानमंत्री बनिए, तब उन्होंने ठुकरा दिया. मेजॉरिटी नहीं थी, 140 सीटें थी. फिर उसके बाद 209 सीट पे दोबारा हम 2009 में आए. उस वक्त भी मेजॉरिटी हमको नहीं थी. ऐसा ही यूपीए सरकार बनाकर हमने 10 साल चलाया. तो ये मोदी डरा कर कहा है हर साल एक बनेगा प्राइम मिनिस्टर. अरे एग्जाम्पल है, 10 साल हम करके दिखाए और देश में सबसे बड़ा जो अर्थशास्त्रज्ञ है उसने चलाया. अब ये वो बात फिर बार बार ये करते हैं, तो मैं समझूंगा कि कभी कभी शाणे लोग भी भूल जाते हैं पिछले का इतिहास. వేసవిలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. రైతు బజార్లు, వారపు సంత, కూరగాయల మార్కెట్ ఎక్కడ చూసినా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెరిగిన ధరలతో సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం హోల్సేల్ మార్కెట్లో కూరగాయలు 20 రూపాయల నుంచి 25 రూపాయల వరకు ధర పలుకుతుండగా వారాంతపు సంతల్లో కిలో 60 రూపాయల నుంచి 80 రూపాయలు పలుకుతున్నాయి. పచ్చిమిర్చి, చిక్కుడు కిలోకు 100 రూపాయల ధర పలుకుతోంది. బీన్స్ 150 నుంచి 200 రూపాయల వరకు ధరకు చేరుకుంది. నలుగురు ఉన్న కుటుంబంలో ఒక్కరోజు కూరగాయలకు కనీసం 100 రూపాయలకు పైనే ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని సామాన్యులు వాపోతున్నారు. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఏ ప్రభుత్వ కార్యదర్శి కూడా ఇంతలా దిగజారలేదంటూ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ కు సీఎస్ గులాంగా మారి చట్టాలను బూటు కాళ్ల కింద నలిపేశారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ శాఖను భూ కుంభకోణాలకు అడ్డాగా మార్చేశారని దుయ్యబట్టారు. జగన్ దోచుకున్న లక్షల కోట్లకు కౌంటింగ్ ఏజెంట్గా మారిపోయారని జవహర్ రెడ్డిపై సోమిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో బడి వేళల్లో మార్పులు చేస్తూ రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాథమికోన్నత పాఠశాలలు ప్రస్తుతం ఉదయం 9:30 గంటలకు తెరుచుకుంటున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి అరగంట ముందుగానే తెరుచుకోనున్నాయి. అంటే ఉదయం 9 గంటలకే స్కూళ్లు ప్రారంభమవుతాయి. గతంలో ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కావడం వల్ల ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో చులకన భావం ఏర్పడుతోందని గ్రహించిన ప్రభుత్వం వేళ్లను సవరించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో మాత్రం ఉదయం 8:45 బడులు ప్రారంభమై మధ్యాహ్నం 3:45 వరకు కొనసాగుతాయి. కర్ణాటకలోని బండిపుర పులుల సంరక్షణ కేంద్రం 50వ వార్షికోత్సవం సందర్భంగా గతేడాది ఏప్రిల్లో ప్రభుత్వం ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆ కార్యక్రమానికి ప్రధాని మోడీని ఆహ్వానించింది. మైసూరులోని హోటల్ రాడిసన్ బ్లూ ప్లాజాలో వసతి ఏర్పాటు చేసింది. దాని బిల్లును కేంద్రం ఇప్పటి వరకు విడుదల చేయలేదు. దీంతో తమకు రావాల్సిన బకాయితో పాటు దానిపై 18% వడ్డీతో కలిపి 80 లక్షల రూపాయలు అయిందని తెలిపింది. ఆ మొత్తాన్ని జూన్ 1లోగా విడుదల చేయాలంటూ హోటల్ యాజమాన్యం కర్ణాటక అటవీ శాఖ అధికారులకు లేఖ రాసింది.